మరి మనం చూసాం తిరుపతి నగరంలో దాదాపు మరి ఏ ఎలక్షన్ తీసుకున్న సంగతి దాదాపు పార్లమెంటు ఉప ఎన్నికలో 2021 సంవత్సరంలో 35,000 ఓట్లను దొంగ ఓట్లు చేర్చారు అని నిర్ధారణ అయ్యి వాళ్ళందరినీ కూడా అధికారులు కూడా సస్పెండ్ చేశారు. మేము ఆ 35,000 ఓట్ల లిస్టును కూడా ఇప్పుడు కోరుతున్నాం. మేము ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టాం, ఇక్కడ ఉండేటువంటి కలెక్టర్కి ఇచ్చాం, ఇక్కడ ఉండేటువంటి ఈఆర్ఓకి ఇచ్చాం. ఆ లిస్టు తెచ్చుకొని బూత్ వైజ్ కూడా మేము వెరిఫై చేసి ఆ దొంగ ఓట్లన్నింటినీ కూడా తీసేసే విధంగా మేము ఎలక్షన్ కమిషన్తో పోరాడతాము. లేదంటే కోర్టులో అయినా వెళ్ళి పోరాడి ఈ 35,000 ఓట్ల నిగ్గు తేలుస్తామని కూడా ఈ తిరుపతి నగరంలో పాలకులను కానివ్వండి, అధికారులు కానివ్వండి హెచ్చరిస్తూ, మరి నేను ఒకటే కోరేది ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని ఇంకనైనా అధికారులు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధికారులైనా కూడా మరి వారి అధికారం దగ్గర పెట్టుకొని తిరుపతి నగరంలో ధర్మయుద్ధం జరిగేట్టుగా, ధర్మక్షేత్రంలో ధర్మయుద్ధం జరిగేట్టుగా కూడా వాళ్ళందరినీ కూడా సహకరించాలని, పని చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. లేదు ఇప్పుడు సమయం లేదంటే నేను కోరేది ఒకటి, తిరుపతి నగరంలో ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలి అని నేను కోరుతున్నాను. ఇది జరగాలి అనే దేవుని కూడా ప్రార్థించుకుంటూ, మరి ఈ రోజున అన్యమతస్థులు టీటీడీ తిరుమలలో దర్శనం చేసుకున్నటువంటి వారు మాకు కూడా శ్రీవారి సేవలో అవకాశం కల్పించండి అంటున్నారు అని నిన్నటి రోజున ఒక సందేహం రావడం జరిగింది. దానికి మరి ధర్మారెడ్డి ఈవో నేను పరిశీలన చేస్తాను అన్నాడు. పరిశీలన చేస్తాను నువ్వు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది హిందువుల గుడి, తిరుమల తిరుపతి హిందువులు మాత్రమే ఉండాలి. ఆ రోజుల్లో మరి అన్య మతస్థులు ఉద్యోగాల్లో ఉన్న లెక్చరర్స్గా ఉన్నా కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు నువ్వు ఎట్లా ఇస్తావు? అసలు వాళ్ళకి హామీ ఎట్లా ఇస్తావు? అసలు నీకు ఎందుకు వస్తుంది ఆ థాట్? పరిశీలన చేస్తానని కూడా నువ్వు అనకూడదు. ఒక హిందువుగా, ఒక తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా నువ్వు ఆ మాట అనడం అంటేనే నీలో మరి హిందూ ధర్మాన్ని మంటగలిపే విధంగా ఉందని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఈ రోజున అన్ని మతాలు ఉన్నాయి, అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. నువ్వు అటువంటి చోట చేయి. నువ్వు ఒక మసీదు కట్టు, ఒక గుడి కట్టు, ఇంకోటి కట్టు నీ సొంత డబ్బులతో. తిరుపతి దేవస్థానం నిధులు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడెక్కడో ఏమేమో చేస్తారంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. గట్టిగా హెచ్చరిస్తున్నాను ధర్మారెడ్డి గారు. నువ్వు నిన్న ఇచ్చినటువంటి సమాధానమే మరి ఈరోజు హిందువులందరినీ కూడా ఒక ఆలోచింపజేసి హిందువులందరూ కూడా ఈ రోజున ఏకమై నీ మీద మరి ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏమి చేసినా తిరుపతిలో నువ్వు అన్య మతస్థులు అనేది మాత్రము అక్కడ వినపడకూడదు, కనపడకూడదు. కాబట్టి ఇంకనైనా నువ్వు దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని ధర్మారెడ్డి గారిని గట్టిగా హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. మనం చూసాం, ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు దొంగ ఓట్లతో తిరుపతి నగరంలో ఉండేటువంటి ఓటు వినియోగించుకోకుండా వాళ్ళు అడ్డమైన దారుల్లో దౌర్జన్యాలతో ఈ తిరుపతి నగరంలో, ముఖ్యంగా ఈ తిరుపతి నగరంలో అన్ని ఎలక్షన్లు కానివ్వండి, నా ఎలక్షన్ 2019 ఎమ్మెల్యే ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఉప ఎన్నిక కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్ కానివ్వండి, ఏ ఎలక్షన్ జరిగినా కూడా దౌర్జన్యాలతో దొంగ ఓట్లతో వాళ్ళు మరి విజయం సాధించుకున్నాము అని ఈ రోజున వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది. మేము చెప్పడం లేదు. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ తిరుపతి నగరంలోనే దాదాపు 22 మంది అధికారులంటే మామూలు అధికారులు కాదు, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఎస్పీ గారు, ఒక డిఎస్పీలు, ఒక సిఐలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక ఆర్డీఓలు, ఈ విధంగా ఇంతమంది ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి మరి ఒక షాక్ ట్రీట్మెంట్
ఒక షాక్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళకే కాదు, హై క్యాడర్ అఫీషియల్స్ అందరికీ, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇది ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది. గమనించుకోవాలి. ఇకనైనా కూడా ఇప్పుడున్నటువంటి అధికారులైనా నీతి నిజాయితీతో పని చేయాలని, ఈ దొంగ ఓట్ల సంస్కృతికి మరి స్వస్తి పలకాలని కూడా తిరుపతి నగరంలో జరిగినటువంటి అరాచకాలన్నిటికి కూడా స్వస్తి పలికే విధంగా ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా పనిచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, తిరుపతి నగర ప్రజలకు. ఎందుకంటే ఈ సంస్కృతి ఈ తిరుపతి నగరంలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి తిరుపతి నగరంలో ఉండేటువంటి ప్రతి ఓటరు, ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా, వాళ్ళ ఇంట్లోనే వేరే దొంగ ఓట్లు చేర్చుకున్నారా అని మనకు మనమే ఈ రోజున దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాలని, ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను అదే కోరుతున్నాను. తిరుపతి నగరంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి సత్యంగా, ధర్మంగా ఎన్నికలు జరగాలంటే, మరి మంచి వ్యక్తుల్ని పరిపాలన కావాలనుకుంటే తప్పకుండా మీ ఓటు మీరు పరిశీలన చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరినైనా దొంగ ఓట్లు చేర్చుంటారేమో కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ తిరుపతి నగరంలోనే దాపురిచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పాలకులు, ఇక్కడ ఉండేటువంటి అధికార గణం, ఈరోజు మనము ప్రూఫ్గా, నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడా లేని విధంగా 22 మంది సస్పెండ్ అయ్యారంటే, మరి వాళ్ళు పాలకులకు తొత్తులై, పాలకులకి, తిరుపతి నగరంలోని పాలకులకు తొత్తులై ఈ విధంగా వాళ్ళు సస్పెండ్ కావాల్సి వచ్చిందని ప్రజలందరికీ తెలిసినటువంటి సత్యం. కాబట్టి ఇంకనైనా కూడా ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోవడం ఒకటి మొట్టమొదటి. రెండవది, వాళ్ళ ఇంట్లో ఏమన్నా దొంగోట్లు చేర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాగ చేర్చున్నారు, ఎక్కడ వీలైతే అక్కడ. ఇప్పుడు మా ఇంట్లో ఒక అబ్బాయి అమెరికా పోయింటే అక్కడ దొంగోటు చేర్చేస్తున్నారు, ఆ ఫోటో తీసేసి వాళ్ళ ఫోటో పెట్టి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఇంట్లో జరిగింది. కాబట్టి ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబము, సభ్యులంతా కూడా ఈ విధంగా ఓటర్ వెరిఫికేషన్ వాళ్ళే చేసుకుంటే కానీ ఈ తప్పొప్పులను మనం కనిపెట్టలేము. కాబట్టి ఈ తిరుపతి నగరంలో ఒక ధర్మంగా మనం రేపు ఓటుకు పోవాలంటే ఆ విధమైనటువన్నీ చేయాలి. మరి మొన్న డిసెంబర్ 22వ తారీఖున మరి ఓటర్ లిస్టు రావడం జరిగింది. ఈ ఓటర్ లిస్టులో అంతకుముందు ఆగస్టు నుంచి కూడా జనవరి 22లో ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ అంతా కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి మరి దాంట్లో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి అధికారులకి మరి లిస్టుగా ఇవ్వడం, మా బిఎల్ఏలు ఎవరైతే పార్టీ తరఫున మేము బూత్ లెవెల్ ఏజెంట్స్ని నిర్మించుకున్నామో వారి ద్వారా డోర్ టు డోర్ వెరిఫికేషన్ బిఎల్ఓలు కలిసి చేసినటువంటి ఈ రిపోర్ట్ని ఇస్తే కూడా మరి వచ్చినటువంటి ఫైనల్ లిస్ట్ చూస్తే దాంట్లో ఎలాంటి మార్పులు లేవు, డెత్ తీసేయలేదు, అదేవిధంగా సిమిలర్ ఓట్స్, డబుల్ ఓటింగ్ తీసేయలేదు. ఈ విధంగానే కాకుండా తిరుపతి నగరంలో విచిత్రమైనటువంటి పరిస్థితి, బస్టాండ్లో ఉండేటువంటి వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళకు ఓటు కార్డును సృష్టించి దొంగ ఓట్లు వాళ్ళు వేరే వ్యక్తితో వేయించుకునేటువంటి ప్రక్రియ ఈ తిరుపతి నగరంలో ఇదివరకు జరిగింది, ఇంకా కూడా జరగబోతుంది. కాబట్టి ప్రజలు, ఓటర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు చూసాం మనం పేపర్లో కూడా ఆ విధంగా వచ్చిందని. అదే కాదు, మేము కూడా నోటిఫై చేసి నైట్ షెల్టర్స్లో ఎవరో వచ్చి పడుకొని పోతారు, బిషగాళ్ళు వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు, కనీసం ఓటర్ కార్డు పక్కన పెడితే వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజున ఫోటోలు తీసి వాళ్ళకు ఓటు హక్కు కల్పించినటువంటి బాధ్యత ఈ తిరుపతి నగరంలో అధికారులతో పాటు పాలకులు కూడా దానికి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకనైనా కూడా తిరుపతి నగరంలో అలాంటివి జరగకుండా కూడా చూసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజున మరి మన గంగమ్మ గుడి ఏరియాలో వెంకటేష్ అని ఉన్నాడు, ఒక బోర్డు మెంబర్ వెంకటేష్ అని ఉన్నాడు. అతను ఉండేది 3వ డివిజన్లో. మరి అతను ఓటు మరి 2 డోర్ నెంబర్లు ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి ఇంటికి. ఒకటి ఎంసీటీ అంటే ట్యాక్సులు కట్టడానికి ఒకటి, అదేవిధంగా ఇంకొకటి ఎలక్షన్ కోసమని ఇంకో కొత్త నెంబర్ కూడా రాశారు ప్రతి ఇంటికి. వీళ్ళు అది కూడా ఏ చిన్న అవకాశం దొరికినా దౌర్జన్యాలు చేయడానికి, అరాచకాలు చేయడానికి వాళ్ళు ఇవే వెతుక్కుంటున్నారు. కానీ
వాళ్ళు ధర్మంగా మనం ఏ విధంగా యుద్ధం చేయాలి, ధర్మంగా ఏ విధంగా ఎలక్షన్కి పోవాలి, ధర్మంగా ఏ విధంగా పరిపాలన గావించాలనే అయితే వాళ్ళలో లేదు. ఏదైనా దురాలోచనే, ఏదైనా దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళకు వచ్చేదంతా కూడా దురాలోచనే. అటువంటిది కొత్త డోర్ నెంబర్లో ఏమో ఒరిజినల్ ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తుల పేర్లు 2-3 ఓట్లు, అది సహజమే. పాత డోర్ నెంబర్ పెట్టి ఇంకా 11 మందిని ఎక్కడెక్కడి నుంచో యాడ్ చేసి దాంట్లో దొంగ ఓట్లు చేర్చినటువంటి ప్రక్రియ ఈ తిరుపతి నగరంలో జరిగింది.